రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మన మధ్య జాన్సన్ గారు ఉన్నారు. చిన్న పాట పాడి చిన్న ప్రార్థన చేసినాక వాక్యాన్ని ధ్యానించుకుందాము. అందరికీ వందనములండి. ప్రైజ్లా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అందరూ పాడదామండి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు కదా, నీకే లేనిదే ఏదైనా జరుగునా, ఈ కంచె దాటగా లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ ఏమైనా చేయగలవు, నీకే సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా యేసయ్య, నాయన నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలు అయ్యా. మమ్మల్ని స్థిరపరచువాడు నీవయ్యా, మమ్మల్ని బలపరచువాడు నీవయ్యా అయ్యా. ఎక్కడ ఓడిపోయామో అక్కడ గెలిపించేవాడు నీవయ్యా, తిరిగి గణపరిచి నిలబెట్టేవాడు నీవయ్యా. దైనానికి స్తోత్రం ప్రభు. ఇదిగోనైనా మా చుట్టూ ఉన్న ప్రభు, ఈ లోకంలో ఉన్న మా కుటుంబంలో, మా బ్రతుకులో, మా నాయన ప్రభు, మా జీవితాల్లో ఉన్న ప్రభు, నాయన శత్రువును ప్రభు అయ్యా, నీవు వేసిన కంచి దాటి ఏది రాలేదు ప్రభు. నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదయ్యా. అయ్యా నువ్వు ఏమైనా చేయగల సమర్థుడు. నువ్వు మా జీవితాల్లో ప్రభు నాన్న, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు కేవలం నువ్వు మాత్రమే ప్రభు అయ్యా. ఇదిగో నాయన ప్రభు, ఇప్పుడున్న పరిస్థితులు నాయన, ఇప్పుడున్న అవరోధాలు, ఇప్పుడున్న నాయన ప్రభు నాన్న కన్నీటి వేదన, రోదన స్థితిగతులు, అది ఏదైనా సరే ప్రభు, నువ్వు కథ మొత్తం మార్చగల సమర్థుడు అయ్యి ఉన్నావు. అందును బట్టి నేను ఏ వేలాది వందనాలయ్యా నాయన, నీకే ఘనత, నీకే స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో గొప్ప చిన్న ప్రార్థన నీ పాద సంధి చేర్చుకోమని, నువ్వు మాత్రమే సహాయం చేయమని, ఆత్మతో నింపి వాక్య నీతిని
మీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జాన్సన్ గారికి ప్రభు పేరిట వందనాలు. అధిక మహిమ ప్రభావం కలిగిన మన పరలోకపు తండ్రిని గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాము. అంత ప్రభావం కలిగిన ప్రభువు మనలను కూడా తన మహిమ ప్రభావాలను కిరీటంగా ధరింపచేసి ఉంటున్న ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి కొంతసేపు ధ్యానించుకుందాము. ప్రభు పేరిట చేరి వచ్చిన వారందరికీ శుభాభివందనాలు. మరి ఒకసారి ప్రభు నామానికి గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ధ్యానంలోనికి వద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం గురించి చూద్దాము. నా ప్రియుని గూర్చి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడదని వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఇది యెషయా గ్రంథము. యెషయా ప్రవచించినటువంటి, యెషయా ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప పరిశుద్ధ సత్యమై ఉంటున్నది. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి అంటున్నాడు. అంటే ఆ పాట ఏం పాట, ఏ విషయాన్ని గూర్చిన పాట అన్నది మనం పరిశుద్ధ లేఖనాలను బట్టి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 14వ వచనం నుండి చూస్తాము కొంతసేపు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 14వ వచనం నుండి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మోషేకు మన దినాలు సమీపించినటువంటి సందర్భంగా మోషేను ప్రభువు పిలిచి 14వ వచనం నుండి మోషేను ప్రభువు పిలిచి యెహోవాతో కూడా తన సన్నిధికి రమ్మని ఆజ్ఞాపించి వారితో మాట్లాడుతున్న విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మరి త్వరలో విడుదల కలగబోతా ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను ప్రవేశపెట్టబోతున్నాను. కాకపోతే మరి ఈ సందర్భంగా రాబో దినములలో జరగబోయేటటువంటి అత్యంత దేవుని దుఃఖపెట్టే, ఆయాస పెట్టే విషయాలు జరగబోతున్నాయి. కాబట్టి నేను మీతో మాట్లాడుతుంటున్నానని ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 16వ వచనములో 16వ వచనములో యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమునకు వారు చేరి వారి నడుమ ఉందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఈ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధన మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకును. నేను వారిని విడిచి వారికి విరోధునగుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడును ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడు మనకు ప్రాప్తించను అని వారు అనుకుంటారు అని చెప్పుకుంటూ 19వ వచనానికి వచ్చినప్పుడు, ఈ కీర్తన వ్రాసి, ఈ పాట వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పండి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్ష్యంగా ఉన్నట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. ప్రభు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఒక కీర్తన రాయమంటున్నాడు. రాబో సంగతులు, జరగబోయే సంగతులు అంత ప్రేమించి అంత గొప్ప చేసి ఆ పక్షిరాజు తన పిల్లలను గురించినటువంటి ఆరాటము, జాగ్రత్త, మరి వాటికి నేర్పించవలసిన విషయంలో, ఎంతో కాపాడే విషయంలో కానీ గూడును అల్లాడి చేసి అవి పైకి ఎగరవేసి క్రిందికి పడేటప్పుడు వాటిని పట్టుకొని తన రెక్కల మీద మూసి వాటి యొక్క జీవిత విధానం నేర్పించేటట్ల రీతిగా నేను మిమ్మల్ని ఆదరించుంటున్నాను. అయినా కూడా మీరు నా ఎడల
మరి కృతజ్ఞులై ఉంటున్నారు అని ఆశపరిచేవారై ఉంటున్నారు అన్నటువంటి వాస్తవాన్ని రాబో దినాలలో జరగబోయేటటువంటి విషయాలను మరి మోషేకు యెహోషువకు తెలియచేస్తూ ఒక పాట రాసి కీర్తన రాసి వాటికి నేర్పమంటున్నాడు. అది చూడండి, విస్తారమైన కీడును ఆపదల వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో ఏషియా పాడినటువంటి పాడేదని అంటున్నాడు. ఈ పాటను గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. అది మరవబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశమును వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును. రాబో దినములలో సంభవించేటటువంటి ఘోరమైన దుస్థితిని గురించి, వారి అన్ని దేవతలను ప్రేమించి వాటిని కొలిచి వారిని ఆరాధించి పూజించేటటువంటి దుర్దినము రాబోతుంది. దాన్ని నేను ముందే ఎరిగి నేను మాట్లాడుతుంటున్నాను అని యెహోవా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇది వారికి తెలియచేయమన్నప్పుడు 30వ వచనంలో చూడండి, అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను అని ఇక్కడ రాయబడింది. మరి అదే విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవర్తిస్తూ రాబో దినముల గురించినటువంటి విషయాన్ని గురించి మోషే ద్వారా పలికించినటువంటి విషయంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అదే పాటను అక్కడ యెషయా పాడుతుంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భంగా ఈ 32వ అధ్యాయంలో చూస్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనములలో మరి 3వ వచనం నుండి చూస్తే, నేను యెహోవా నామం ప్రకటించేదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడండి, ఆయన ఆశ్రయంగా దృఢంగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనగల దేవుడు, ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు అనే దేవుని గురించినటువంటి ఒక గొప్పతనం, ఆయన ప్రభావం గురించి, ఆయన మహిమను గురించి, ఆయన శ్రేష్టతను గురించి మాట్లాడుతూ మోషే మాట్లాడుతూ మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించినటువంటి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ కలిగినటువంటి ఇశ్రాయేల్ జనాంగం గురించి తర్వాతి వచనాలలో మాట్లాడుతుంటున్నాడు. మోషే ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది ఇది. వారు తమను చెరుపుకొని 5వ వచనం నుండి చూస్తే, ఆయన పుత్రులు కారు, కలంకలు, మూర్ఖత గల వక్రజనము, బుద్ధి లేని అవివేక జనము అంటూ వారిని గురించినటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించబడుతూ, తర్వాత రాబో దినములలో వారిని గురించినటువంటి విషయములు మరి ప్రభు యొక్క వారు స్వాస్థ భాగంగా ఉంటుండగా మరి వారిని కాచి కాపాడినటువంటి దేవుడిని నేను ఉంటుండగా భూమి యొక్క ఉన్నత స్థలములలో వారిని ఎక్కించాలన్న శ్రేష్టమైన ఉద్దేశం కలిగిన వాడిని ఉంటుండగా మరి అంత గొప్ప శ్రేష్టమైన దేవుడు, ఏ అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు అతనితో కూడా సాటి రానటువంటి దేవుడు అయి ఉంటుండగా ఆయన మరి ఆయన ఆ ప్రభువుకు తను ఏర్పరచుకున్న జనాంగం ఎడల గొప్ప ఉద్దేశం కలిగి ఉండగా, గొప్ప ఉన్నత స్థలములలో వారిని ఎక్కించడానికి ఇష్టపడుతుండగా, అందుకు తగినట్లుగా వారిని ఒక ఆధిక్యత కలిగినటువంటి జనంగా మరి శ్రేష్టమైన పదార్థాలతో పోషించి, అదే 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము మరి 15వ వచనం నుండి 13వ వచనం నుండి చూస్తే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించేదను, పొలముల పంట వానికి తినిపించేదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి దురించెను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, వాని పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సాధనమును, వారు తాగిన మద్యము ద్రాక్షారసం అంటున్నాడు. అంటే ఇంత శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి, ఎందుకంటే అమితంగా ప్రేమించుతున్నాడు కాబట్టి, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతతో వారిని పోషించి సంరక్షించి కాచి కాపాడుతూ ఉంటున్నప్పుడు మరి ఈ జనము వక్రజనము, మరి అవిధేయులైనటువంటి వక్రజనము, చెరుపుకునేవారైనటువంటి వక్రజనము, పుత్రులు కాక మూర్ఖత కలిగినటువంటి జనంగా
దేవుని ముందు నిలవబడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. అందుకే 15వ వచనంలో మాట్లాడుతుంటున్నాడు, మోషే ద్వారా మాట్లాడుతుంటున్నాడు. యెషూరూను క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. నాడు వారు తమ పుట్టించిన దేవుని విడిచి తమ దక్షిణ శైలమును తృణీకరించెను. యెషూరూను అంటే యాకోబు లేకపోతే ఇశ్రాయేల్ జనాంగం అని అర్థము. ఆ ఇశ్రాయేల్ జనాంగం దేవుని విడిచి తృణీకరించి అన్ని దేవతలను పూజిస్తూ హేయకృత్యం చేత ఆయన శోధించి దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలులు అర్పిస్తూ దేవుని ఎడల గొప్ప అవిధేయత ప్రకటించిన వారు, దేవుని ఎడల కృతజ్ఞత లేని వారై ఉన్నటువంటి జనాంగంగా మనం ఇక్కడ దేవుడు అక్కడ వారిని ప్రత్యక్షేపిస్తుంటున్నాడు, మోషే ద్వారా మాట్లాడుతుంటున్నాడు. ఈ విషయాన్ని మనము స్పష్టంగా ఇంకా కొంత విశదంగా వివరంగా చూడాలంటే కీర్తనలు 80 కొద్దాము. కీర్తనలు 80. పదవచనం అనుకుంటాను, ఎవరైనా చదవండి. కీర్తనలు 80 8వ వచనం నుండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమనంతట వ్యాపించెను, దాని నీడ కొండలకు కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అవునండి, మరి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆసావు తన కీర్తనలో స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. నా ప్రియుని గూర్చి పాడిన వినుడి అన్నటువంటి సందర్భంగా ప్రభువుకు కలిగినటువంటి సత్వ భూమి గల కొండ మీద, అదే మొదటి వచనము, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను, ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అన్నటువంటి వాక్య భాగము మనము చదువుకోబోతున్నాము. అదే విషయాన్ని ఇక్కడ కీర్తనాకారుడు, తండ్రి అయిన దేవుడు ఐగుప్తులో నుండి అంటే విడుదల చేసి దాస్యంలో నుండి బానిసత్వంలో మరుగుతున్నటువంటి తన జనాంగాన్ని ఆ ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప సంఖ్యల నుండి వారిని విడుదల చేసి ద్రాక్షవల్లిగా పోలుస్తూ ఉంటున్నాడు. అక్కడి నుండి ద్రాక్షవల్లిగా మిమ్మల్ని తీసుకొచ్చాను, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటాను, దానికి ఎంత చేయాలంటే దాన్ని ఎంత చేస్తే అది ఎంతగా అభివృద్ధి చెందిందంటే దాని వేరు లోతుగా పారింది, దాని నీడ కొండలను కప్పింది, దాని తీగలు మొత్తం మనం చదివినటువంటి వాక్య భాగం అంతా కూడా ఆ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగ ఎంతగా విస్తరించింది. దేవుని ఆధ్వర్యంలో, దేవుని యొక్క కృపా కనికరం వల్ల, దేవుని చేత అధికంగా ప్రేమించబడిన జనాంగంగా విపరీతంగా విస్తారంగా అభివృద్ధి చెందినటువంటి జనాంగంగా దేవుని చేత ఇక్కడ వివరించబడతా ఉంది. అంత గొప్ప చేసినటువంటి ఆ జనాంగాన్ని ఇక్కడ కూడా మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనము చూస్తే ప్రభువు అంటున్నాడు, యెషయా ద్వారా మాట్లాడుతుంటున్నాడు, ఆయన దానిని బాగా త్రవ్వి, ఇది ఆయనకి ఇష్టమైన తోట, ఆ ద్రాక్ష తోట, అది ఎక్కడుంది? సత్వభూమి గల కొండ మీద, యెరూషలేము పట్టణంలో, మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము, శ్రేష్టమైనటువంటి దేశము, దేవుని చేత ఏర్పరచుకోబడినటువంటి దేశము. ఆ దేశంలో ఇశ్రాయేలు జనాంగాన్ని వర్ధిల్ల చేయటానికి దాని ఒక ద్రాక్ష తోటగా ఏం చేస్తున్నానంటే ఆ సత్వగల నేల, అంత శ్రేష్టమైన నేలలో దాన్ని నాటేదానికి తీసుకోవాల్సిన శ్రద్ధలన్నీ నేను తీసుకున్నాను. దాన్ని త్రవ్వి రాళ్ళని ఏరి అక్కడ ద్రాక్ష తీగ నాటించాను,
దాని మధ్య బురుజు ఒకటి వేయించాను, ద్రాక్ష తొట్టిని తొలిపించాను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఇంత జాగ్రత్త తీసుకొని ఇంత శ్రేష్టమైనటువంటి జనాంగంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభువుకు మహిమాతిశయాలను, కీర్తి ప్రభావాలను ఆరోపించేటటువంటి జనాంగంగా వారు ఎదగాలని నేను ఉద్దేశించి ఇంత జాగ్రత్త తీసుకుంటే వారు ఫలించారు. కానీ ఎటువంటి ఫలాలు ఇచ్చారంట? కారు ద్రాక్షాలు కాచారంట, చేదు ద్రాక్షాలు కాచారంట. ఏ జనాంగానికి ఎవరు కూడా తినటానికి ఆహారంగా పనికి రానటువంటి ద్రాక్ష పళ్ళను మరి ఫలింప చేసుకున్నారు. వారి జీవితంలో మరి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి క్రియలు, దేవునికి వ్యతిరేకంగా, దుర్మార్గంగా, దుష్టత్వాన్ని కలిగినటువంటి జనాంగంగా, మరి ఫలింపలేకపోయినటువంటి జనాంగంగా ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. అదే మనం ఇక్కడ చదివినటువంటి 80వ కీర్తనలో కూడా అదే ఉద్దేశంతో గొప్పగా వర్ధిల్లినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని చూపిస్తూ, వారు ఎప్పుడైతే వారు కారు ద్రాక్షాలు కాచారో నేను ఎంతగా కనిపెట్టుకున్నాను. కింది వచనాలలో చూస్తే ఆ ద్రాక్ష తోటను ఎంత చేయాలంటే అంత చేస్తాను, ఎంత జాగ్రత్త పడాలంటే అంత జాగ్రత్త పడాను, అంత గొప్పగా దాన్ని ప్రేమించి ఆశీర్వదించి దానికి మంచి ద్రాక్ష పళ్ళు, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళు, మరి రాబో దినములలో ఆ ద్రాక్ష పండ్ల నుంచి వచ్చే రసమును గురించినటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలుసు. ఆ ఉద్దేశము అటువంటి శ్రేష్టత కలిగినటువంటి జనాంగంగా అభివృద్ధి చేయాలని నేను కనిపెట్టుకొని ఉంటే, ఎదురు చూస్తూ ఉంటే, కాచుకొని ఉంటే, మీరేం చేశారు నాకు ఆలోచించండి. మరి మీరు కారు ద్రాక్షలు కాశారు, మీ నుండి నాకు లభించింది ఏంటంటే కారు ద్రాక్షలు. దీన్ని మీరు కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? నేను ఇంతగా చేసినాను, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీరు నడుస్తున్న త్రోవలను గురించి, మీరు మాట్లాడుతున్న విధానం గురించి, మీరు జీవిత విధానం గురించి, మీరు ప్రభువును ఎంతగా హెచ్చించాలనో అంత హెచ్చించలేక, అంత ఆరాధించలేక, అంత మహిమపరచలేక, గొప్ప స్థితిలో నుండి పడద్రోయబడినటువంటి స్థితిలోనికి, ఆత్మీయంగా దెబ్బతిన్న స్థితిలోనికి మీరు నడిపించబడ్డారు కదా. మిమ్మల్ని గురించి అటువంటి విషయాన్ని గురించి మరి ప్రభు నేను ఏం చేయబోతున్నాను అంటే మరి గొప్ప ఆపద చేయబోతా ఉంటున్నాడు. అదే మనం ఇక్కడ కూడా చూసాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో వారు ముందే చేస్తారు అన్న విషయాన్ని ముందే ప్రకటింప చేసి ఉంటున్నాడు ప్రభు. ఇక్కడ కూడా అదే నెరవేర్చబడతా ఉంది. మరి ఎదురు చూసిన రీతిగా ఫలితాలు దొరకలేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే 5వ వచనం చూస్తాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తే, ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మెసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను, త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు, బల్లరక్కసి చెట్లను, బలిసిండును. దాని మీద వర్షింపవలదని మేఘముల ఆజ్ఞనిచ్చేదను అని ప్రభు చెప్తుంటున్నాడు. అంటే ఎంత వ్యసన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత ఆయాసపడ్డాడు. ఇంత గొప్ప జనాంగంగా, అధిక ఉన్నత స్థలంలో ఎక్కించాలని ఆశించినటువంటి జనాంగంగా నేను చేస్తే, మరి వారు చేసినటువంటి క్రియకు ప్రతిఫలంగా మరి ఫలింపని దేశంగా, ఫలింపని జనాంగంగా, దేవుని యొక్క ఉగ్రతకు చోటు ఇవ్వబడినటువంటి జనాంగా నేను చేయబోతున్నాను అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఇక్కడ కూడా 80వ వచనంలో 80వ కీర్తనలో మనం చూస్తుంటున్నాను. గొప్ప నది వరకు దాని రెమ్మలు వ్యాపించను, త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచి వేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను వేల పాడు చేసేది. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది,
పొలంలో పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఒక శ్రేష్టమైన, ఒక భయంకరమైనటువంటి దుర్గతి పట్టినటువంటి జనాంగంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంటే ప్రభు ఒక హెచ్చరిక జారీ చేస్తుంటున్నాడు. ఒక 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 క్రమమైనటువంటి ఆశీర్వదింపబడినటువంటి దీవెనలతో కూడినటువంటి జీవితంలోనికి మీరు భూమి మీద జీవించినంత కాలము ఎదగాలంటే, నడిపించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చబడాలి. మీ ద్వారా నెరవేర్చబడాలి. మీకిచ్చిన కట్టలు, మీకిచ్చిన న్యాయ విధులు, మీకిచ్చిన జీవితము మిమ్మల్ని నడిపించటానికి నేను మోషేను, అహరోనును, మిర్యామును ఏర్పరిచి ఉంటుండగా మరి వారి మాటలను లెక్క చేయక పెడచెవిన పెట్టి ఈ స్థితిలోనికి, ఈ దుర్గతిలోనికి నడిపించబడ్డప్పుడు మీకు రాబోయే ఉగ్రత చాలా గొప్పది, భయంకరమైనది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇది ఒక మనకు హెచ్చరిక ఉంటున్నది. మనము మన జీవితాలలో మరి ప్రభు ఇక్కడ మరి ఒక మాట అంటున్నాడు చూడండి, 7వ వచనంలో, అదే యెషయా 5వ గ్రంథము 7వ వచనంలో, 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. మరి వారిని ద్రాక్ష తోటగా ఎంచినాడు, ఇష్టమైనటువంటి వనంగా ఎంచి ఉంటున్నాడు. చేయవలసిన శ్రద్ధ అంతా తీసుకోవలసిన శ్రద్ధ అంతా తీసుకున్నాడు. అనుసరించవలసిన శ్రేష్టమైన విధానాలు వారి ఎదుట అనుసరించాడు ప్రభువు. గొప్ప స్థితిలోనికి వారిని నడిపించాలని ఆశిస్తుంటుంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ జనాంగము, ఆ ద్రాక్ష తోట, మరి ఆ ఇష్టమైనటువంటి వనము ఫలించి మంచి ద్రాక్షాలు ఫలించే రసంతో కూడిన శ్రేష్టమైనటువంటి తీపిదనం కలిగినటువంటి ద్రాక్షాలు ఆశిస్తే, కారు ద్రాక్షాలు, చేతితో కూడినటువంటి ద్రాక్షాలు మరి కాచినారు కదా అన్నటువంటి భావన, కాయకూడదు అన్నటువంటి భావన, అటువంటి జనాంగము దేశంలో వర్ధిల్లకూడదు అన్నటువంటి భావన, అన్నటువంటి హెచ్చరిక ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు మనకు చేసినటువంటి యొక్క మనల్ని నిర్మించిన విధానం మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ ఆలోచన అన్నది అది ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం గురించి మనందరికీ బాగా తెలుసు. నరుని నిర్మించే విషయంలో ప్రభు ఏమంటున్నాడంటే, మన దేవుని పోలినటువంటి, తమను పోలినటువంటి నరులను సృష్టించాలన్న దేవుని ఉద్దేశము, విస్తారంగా ఫలించాలన్నది దేవుని ఉద్దేశము, మరి విస్తారంగా ఆధిక్యత ఇవ్వాలనేది దేవుని ఉద్దేశము. తను సృష్టించిన అందమైన సృష్టి, మరి శ్రేష్టమైన సృష్టి, పైన ఆకాశంలో నక్షత్రాలు, ఆకాశంలో వివరించబడినటువంటి మొత్తము లోకానికి అంతా కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి సంపద, భూమి మీద ఉన్నటువంటి సంపద, ఇదంతా కూడా ప్రభు మీకోసము అనుగ్రహించుంటుండగా, ఇచ్చి ఉంటుండగా, మరి ఆయన మహాత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిని ప్రభు ఎత్తి చూపిస్తుంటున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశాలు గొప్పవై ఉంటున్నాయి, ఆలోచనలు గొప్పవై ఉంటున్నాయి. ఆనాడే కాదు, ఈనాటికి కూడా మన అందరిలో ఆయన కలిగినటువంటి ఆలోచనలు చాలా ఉన్నతమై ఉంటున్నవి. ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోటగా, అందులో ఒక ద్రాక్ష చెట్టును తీసుకుంటే అందులో ఫలించే ద్రాక్ష తీగలుగా ఉండాలని ప్రభు ఉద్దేశించి ఉంటుండగా, మరి మీ జీవితాలు లేకపోతే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభుకి ఇష్టమైనట్లుగానే ఉన్నాయా, లేకపోతే ఆయాసకరమైనటువంటిగా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అన్నటువంటి హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా ప్రభుని ప్రేమించేవారు, నిజంగా ప్రభును కలిగినటువంటి వారు, నిజంగా ప్రభు ఎడల ప్రభువుకి ఒక గొప్ప ఆధిక్యత, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను తెలుసుకున్న వారుగా మరి జీవించే విధానము ఎట్లా ఉంటుంది, వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంటుంది, వారు ప్రభుని గురించి ఏం చెప్పగలుగుతారు, మనము ఏం చెప్పగలుగుతాం అన్నది ఒకసారి పరీక్షించుకోవాలని
ఈరోజు ప్రభు మనల్ నుండి ఆశిస్తుంటున్నాడు. ఒకసారి కీర్తన 8వ అధ్యాయానికి వస్తే అక్కడ ఈ శ్రేష్టమైన అనుభవం కలిగినటువంటి, శ్రేష్టమైన సహవాసము సన్నిధి అనుభవించినటువంటి దావీదును మనం చూస్తుంటున్నాము. దావీదు కీర్తనలో మొదటి వచనంలోనే కనిపిస్తుంటున్నది, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడా, భూమి అందుట నీ నామం ఎంత ప్రభావం కలిగింది. తను మరి సంపూర్ణంగా ప్రభు యొక్క సృష్టిని, ప్రభు యొక్క మహత్యాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని అనుభవించుంటున్నాడు, ఆస్వాదించుంటున్నాడు, మరి గుర్తించుంటున్నాడు, దాన్ని చాటించేవాడుగా ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి మాటలతోటి ఎంత గొప్ప దేవునివి, ఎంత గొప్ప మహిమ కలిగిన తండ్రి అని స్తుతిస్తుంటున్నాడు. ఆకాశంలోను భూమిలోను నీ ప్రభావం ఎంతో గొప్పది ప్రభు అంటున్నాడు. అంతేకాకుండా మరి కింది వచనాలలో చూస్తే ఆయన గ్రహించినటువంటి విషయాలను మనం ఈరోజు గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలన్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి వాక్య భాగం ఇది. నీ చేతిపైనని ఆకాశములను నువ్వు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటకు మనుష్యుడు ఏ పాటివాడు, నీవు దర్శనమిచ్చుటకు నరుడు ఏ పాటివాడు. ఎంత గొప్ప మనస్తత్వమును, ఒక గొప్ప ఎదుగుదలను దావీదు చూపిస్తున్నాడంటే, ఇంత అల్పులము, కేవలము మట్టితో సృష్టించబడిన మమ్మలకు ఇంత ఆధిక్యత ఇచ్చాడు ప్రభు. మరి మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఉన్నత స్థలం మీద ఎక్కించాలని ఆశిస్తుంటున్నాడు. అటువంటి ప్రభు మహిమ ప్రభావమును వాడిని కిరీటంగా ధరింప చేసి ఉంటున్నావు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువగానే చేస్తున్నావు. కనుక దావీదు గుర్తించుంటున్నాడు, ఆయన యొక్క ఆధిక్యతను గుర్తించుంటున్నాడు. అంత శ్రేష్టమైనటువంటి స్థితిలో మానవుడు ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంటున్నాడు. దేవుని కంటే కొంచెం తక్కువగా చేశావు. ఈనాడు మనం చూస్తుంటున్నాము మానవుకున్నటువంటి జ్ఞానం గురించి, మరి అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధన గురించి చూస్తుంటున్నాము, జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చూస్తుంటున్నాము, రేపు జరగబోయే విషయాలను గురించి ఎంతగా మానవుడు ప్రయాసపడుతున్నాడు, ఎన్ని పరిశోధనలు చేస్తుంటున్నాడు. స్థిరంగా చంద్రుని నివాసంగా చేసుకొని అందులో జీవించగలిగినటువంటి పరిస్థితులన్నిటిని అన్వేషిస్తుంటున్నాడు, మరి వాటిని పరిశోధిస్తుంటున్నాడు. అంటే దేవుడు అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు సృష్టించిన సృష్టి మీద తనను ఆధీనంలో ఉంచుకొని ఆ రోజే చెప్పాడు ప్రభు. ఆ ఉద్దేశంతోనే ప్రభు మనల్ని నిర్మించాడు. మరి ఆ ఉద్దేశాన్ని కలిగినటువంటి జనులుగా ఈరోజు అంచెలంచెలుగా అన్ని విషయాలలో, శాస్త్రీయ పరంగాను అన్ని విషయాలలోనూ పూర్తిగా ఎదిగిన వాడుగా మనకు కనిపిస్తుంటున్నాడు. అదే దావీదు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు, కొంచెం తక్కువ అనిగా. మరి మనకు ఎందుకు కొంచెం తక్కువ అనిగా అంటే, మన జ్ఞానాన్ని మనం పరిశీలించుకోవాలి. ఏ విషయంలో మనం దేవుని కంటే తక్కువగా, అన్ని విషయాలలో ఆయనను పోలి సృష్టించిన ప్రభు ఏ విషయంలో మనకు తక్కువగా ఉన్నటువంటి విషయం ఏంటో, మరి మన వివేచనకు, మన జ్ఞానానికి, దేవునితో మనకున్న అనుబంధానికి, ప్రభువుకున్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, మనకు లేనటువంటి ఆ గొప్పతనం, మనం చేయలేని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేనటువంటి ఆ విషయం ఏంటి అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. కొంచెం తక్కువగా చేశాడంతే. సమస్త మహిమ ప్రభావంలో మనకు కూడా కిరీటంగా ధరింప చేసి ఉంటున్నావు. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చినావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను అన్నిటి మీద నువ్వు అధికారం ఇచ్చి ఉంటున్నావు. వాటిని మా పాదాల కింద ఉంచి ఉంటున్నావు. ఇది దావీదు రియలైజ్ అయిన విషయాలు. మనం ఎంతవరకు రియలైజ్ అయినాము, అంత గొప్పదని ప్రభుకు ఆరోపిస్తుంటున్నామా, అంత ప్రభావం ప్రభుకు ఆరోపిస్తుంటున్నాము. ఇప్పుడు మనము పాడుకున్నటువంటి పాట అదే, పిల్లలు పాడినటువంటి పాట అదే. గొప్ప స్తోత్రాలకు, స్తుతులకు నిలయమైనటువంటి ప్రభువు, అర్హుడైనటువంటి ప్రభువు, పూజనీయుడైనటువంటి ప్రభువు, పరమందు సింహాసనం మీద ఆశీనైనటువంటి ప్రభువు, ఆయనకు చెందవలసిన మహిమ ప్రభావాలు మనము చెందిస్తుంటున్నామా? ఆయనకు చెందవలసినటువంటి సమస్తము
ఆయనకు చెందించగలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? దావీదు అంటున్నాడు, భూమి అందట నీ నామం ఎంత ప్రభావము కలది, ఎంత ప్రభావం కలది ప్రభు అంటున్నాడు. మరి వాస్తవాన్ని గుర్తించినటువంటి వారుగా మన జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు ఒకసారి పరమగీతాలలో మనం చూస్తే 8వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, సొలొమోనుకు ఒక ద్రాక్షవనం కలదు, అతడు దానిని కాపులకిచ్చెను అని వ్రాయబడింది. ఈ సొలొమోను గురించి, ఈ షూలమతి గురించి పరమగీతాలలో రాయబడినటువంటి అంశంగా సొలొమోను యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటుండగా, షూలమతి సంఘానికి సాదృశ్యంగా ఉంటుండగా, ఆ పొలంలోని ద్రాక్షవనము అన్నటువంటి ప్రభువుకు కలిగినటువంటి ద్రాక్షవనం గురించి ఇక్కడ ప్రస్తావించబడితే, ఆ విషయాన్ని గురించి మనము స్పష్టంగా ప్రభు కలిగినటువంటి ఆ ద్రాక్ష తోట యెషయా 5వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి ఆ ద్రాక్ష తోట, ప్రభుకి ఇష్టమైనటువంటి ఆ వనం గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి దాని యొక్క ఉపమానము అన్ని సువార్తలలో ద్రాక్ష తోటను గురించి ఉపమానము చాలా విశదంగా వ్రాయబడింది. అందులో ఒక్క ఉపమానం మనం చూస్తే, ద్రాక్ష తోటను గురించిన ఉపమానం చూస్తే మత్తయి 21:33 వచనం నుండి చూస్తే, మరి ప్రభు కలిగినటువంటి ఆ ద్రాక్ష తోట అది దాని కాపులకు గుత్తకిచ్చి వెళ్ళినటువంటి సందర్భం అక్కడ వ్రాయబడింది. మరి అది దాని నుండి వచ్చిన ఫలాలను ప్రభు పొందాలని ఆశించినప్పుడు మరి వారి అందరి నుండి వ్యతిరేకత, మరి అందరి నుండి దుర్మార్గత, మరి దుష్టత్వము రుచి చూడటమే కాదు, మరి అసలైనటువంటి వారసుడైనటువంటి తన కుమారుని పంపించినప్పుడు అతనిని పట్టణం వెలుపలికి తీసుకెళ్ళి చంపించినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటము, మరి ఆయన గురించినటువంటి మహత్యమును, ఆయన ఈ లోకంలోకి రావటంలోని ఉద్దేశాన్ని మనం గుర్తించక, ఆనాడు యూదా అప్పగించినటువంటి యూదాను మనం ఏ ప్రభుని అప్పగించిన యూదాను మనం చూస్తుంటున్నాము. ఈనాడు కూడా అలాంటి యూదాలు మరి విస్తారంగా విపరీతంగా ఉన్నటువంటి జనాంగంగా మనం చూస్తుంటున్నాము, సంఘాలుగా మనం చూస్తుంటున్నాము. అటువంటి కలగబోయేటటువంటి దుస్థితిని గురించి మరి ప్రభు ఖచ్చితంగా హెచ్చరిక కలగచేస్తుంటున్నాడు. ప్రభువుకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి కానీ కృతజ్ఞులం కాకూడదు అన్నటువంటి వాస్తవము యేసుక్రీస్తు ప్రభువుల వారు లూకా సువార్త 10వ అధ్యాయంలో 13-16 వచనాలలో కూడా మరి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ విపరీతంగా విస్తారంగా 70 మంది శిష్యులను ఏర్పరచుకుని లోకమంతా సువార్త ప్రకటించడానికి వెళ్ళండి, మీకు వ్యతిరేకత ఎదురైతే మరి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మరి అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా అంటున్నాడు. మీ గతి సొదొమ గొమొర్రా గతి కంటే మరీ అధ్వానమైన గతిలోకి ఇరువబడతారంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఈ సంఘం అనే ద్రాక్ష తోటను విస్తారంగా ఫలింపచేయాలన్న ఉద్దేశంతో మరి తను తాను రిక్తుగా చేసుకొని మన మధ్యకు వచ్చినటువంటి ప్రభువును విస్మరించినటువంటి వారంగా ఉంటున్నామా? మరి ఆయన ఉద్దేశంలో మన ద్వారా నెరవేర్చబడుతున్నాయా లేదా అన్నటువంటి సంపూర్ణ నిశ్చయత మనకు రావాలి అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించగలిగినటువంటి స్థితిలోనికి ఎదగాలి. ఆత్మీయ స్థితిలో ఎదగబడినటువంటి ఆత్మీయ స్థితిలోనికి రావాలి. ఆయన యొక్క ఏర్పరచుకున్నటువంటి భూమి సత్తువగల భూమి, కొండ మీద భూమి, అది ద్రాక్ష తోట, అది యెరూషలేము పట్టణము, రేపు దిగి వచ్చేటటువంటి నూతన యెరూషలేము పట్టణము, అది ఫలించినటువంటి నూతన యెరూషలేము పట్టణంగా దిగి రావాలని ఉద్దేశించినటువంటి దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? అందుకే ప్రభు ఏమో ఆయన ఏమైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభు, ఏమైనా మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ప్రభు,
మనల్ని అధపాతానికి ఈడ్చగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని లేవనెత్తి నిలబెట్టేటటువంటి ప్రభువు మనకుంటున్నాడు. మనము ప్రభువును ఆరాధిస్తూ పాడిన పాటలు నువ్వు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మా స్థితిగతులను మార్చగలవు, మాకున్నటువంటి దీనస్థితి నుండి సంపన్న స్థితిలోనికి నువ్వు నడిపించగలవు, పెంటకుప్ప మీద నుండి పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్ట శక్తిమంతుడవు. ఆ కార్యాల వల్ల, ఆ క్రియల వల్ల నీ నామానికి నీవే మహిమ తెచ్చుకుంటావు. ఆ ప్రభావం ఆ మీద అది నీకే చెల్లుతుంది ప్రభువా. మమ్మల్ని మార్చగలిగినటువంటి శక్తి కూడా నీకే ఉంది ప్రభువా. నీకే సాధ్యం ప్రభువా, అది నీకే సాధ్యం ప్రభువా. యేసయ్య నీకే సాధ్యము, అది నీకే సాధ్యము అన్నటువంటి సంపూర్ణమైనటువంటి మరి దేవునిలోనికి నడిపించబడినటువంటి వారంగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు ఆశిస్తుంటున్నటువంటి నిజమైన ద్రాక్షవల్లిలో ఫలించే తీగలుగా విస్తారంగా అభివృద్ధి చెందే తీగలుగా ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. మరి ప్రస్తుతము ఆనాడు ఎలా 70 మంది శిష్యులను పంపించి ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించాడో, ఈనాడు కూడా తను ఏర్పరచుకున్న అపోస్తుల ద్వారా విస్తారమైనటువంటి సంఘాలు ఏర్పరచబడినాయి. ఈనాడు కూడా విస్తారంగా దేవుని సంఘాలు ప్రబలిపోతున్నాయి. కానీ ఫలించే ద్రాక్ష తోటలాగా ఉంటున్నాయా? ఆనాడు మనము చూస్తే ఇదే సమస్య, ఇదే పరిస్థితి, ఇదే అవిధేయత, ఇదే ఎదురాడు ప్రజలను మనం చూస్తుంటున్నాము. గలతీ పత్రికలో పౌలు ద్వారా రాయబడినటువంటి విషయంగా మనం చూస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయం చూద్దామండి. ఒకసారి ఆఖరిగా ముగించుకుందాము. గలతీ పత్రిక 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాము. 4వ వచనం చదవండి ఎవరైనా. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయము గలతీ సంఘానికి రాస్తూ ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను ఇక్కడ వివరిస్తూ పౌలు ఏం చెప్తుంటున్నాడంటే 4వ అధ్యాయం వచనములో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆ దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును కాక. ఇది పౌలు నుండి వస్తున్నటువంటి గలతీ సంఘానికి ఒక హెచ్చరిక, పత్రిక ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరిక. మరి దుష్టకాలంలో నుండి మన పరిస్థితుల్లో నుండి, పడిపోయిన పరిస్థితుల్లో నుండి, పాపంలో నుండి విమోచింపబడి ప్రభువు మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి రావటానికి తాను అప్పగించుకున్నటువంటి ప్రభువుని గురించి మరి పౌలు మాట్లాడుతూ ఇక్కడ వచ్చినటువంటి ఒక అవరోధము లేకపోతే ఆక్షేపణ ఏంటంటే ఆ సంఘమును గురించే చేస్తూ ఈరోజు ఈ ఇప్పటికి కూడా సంఘాలలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గురించి ఇక్కడ పౌలు ద్వారా హెచ్చరిక మనకు అందుతా ఉంది. ఆయనను క్రీస్తు కృపని 6వ వచనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్ట మీరింత త్వరగా తిరిగిపోతున్నట్టుగా నాకు ఆశ్చర్యం అవుతా ఉంది అంటున్నాడు. ఆనాడు భిన్నమైన సువార్త ప్రకటింపబడింది, ఈనాడు భిన్నమైన సువార్త ప్రకటింపబడుతుంది. దుర్బోధలు ప్రకటించబడుతున్నాయి, వాస్తవాలు దాచిపెట్టబడుతున్నాయి. మరి ఇటువంటి వాటి ద్వారా ప్రభు మార్గము నుండి ఆయన అంగీకరించలేనటువంటి ఆనాడు అన్ని దేవతల తట్టు తిరిగినటువంటి వారుగా ఈనాడు కూడా ఈ భిన్నమైన బోధల తట్టు తిరిగి నిజమైన సువార్త ఏంటో గ్రహించక ప్రకటించబడిన దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని గుర్తించగా అవిధీలమై ఎదురాడు ప్రజలుగా ఉండి మరి ప్రభుకు చెందవలసిన మహిమ ప్రభావాలను మనం దొంగిలించే వారుగా ఉంటామేమో
అన్నటువంటి హెచ్చరిక ఈరోజు మనకు ప్రభు అందజేస్తుంటున్నాడు. ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట, ఇష్టమైనటువంటి వనంగా మన జీవితాలలో కూడా మనము ముందుకు సాగాలని ప్రభు ఇష్టపడుతుంటుండగా, మరి ఎదురయ్యే శోధనలు ఏంటి, సమస్యలు ఏంటి, ప్రతి విధమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో నుండి కూడా మనం అందరము విడిపించబడి ఉంటుండగా తిరిగి పడిపోయిన స్థితిలోనికి రాకుండా గట్టిగా మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టి ఆయన ఘనత నిమిత్తము, ఆయన ప్రభావం నిమిత్తము, ఆయన యొక్క గొప్ప స్థితిలోనికి ఆయనను చాటించడానికి, ప్రకటించడానికి ప్రభు మనల్ని మనం హెచ్చరించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోటగా ఉండటానికి ప్రభు మనందరిలా తన కృపను కుమ్మరించును కాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. నాకు ఇష్టమైన ద్రాక్ష తోట, ఐగుప్తులో నుండి దానిని తెచ్చి సత్తువగల స్థలములో, సంగములో, సత్తువగల భూమిలో నాటి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒక మాట ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, తల్లిగారిని మీరు నిలబెట్టుకుని ప్రభువా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చారు. మీరు ప్రభువా ఫలించే ద్రాక్షవల్లి వలె మమ్మల్ని ఉండమన్నారు. కానీ మేము ప్రభువా మంచి ఫలాలు ఫలించకుండా భ్రష్టమైన ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించి ఇది